ఐతారం వచ్చిందంటే చాలు అందరూ అమ్మాయి అని అనుకుంటుంటారు. ఇంత తుణుకల కూర వండుకొని బగార బువ్వ పెట్టుకొని కడుపు నిండా తిని ఆరమంతా చేసిన కష్టం మర్చిపోతుంటారు. కానీ మన లీడర్ సాబులు అట్లా కాదు. ఈ నడుమ ఏ కార్యం పెట్టుకున్నా ఐతారం నాడే పెట్టుకుంటుండ్రు. నేరి సీఎం సార్ అయితే ఐతారం వచ్చిందంటే చాలు ఏదో జిల్లాల సుడి పెడుతుండు. మరిగా ఈసారి ఏ జిల్లాకు పోయిండు, ఏమేం ముచ్చట్లు చెప్పిండు పండ్రో సార్ చూద్దాం. ఈసారి జనగామ జిల్లాలో ఉన్న స్టేషన్ గన్పూర్ లో నడిచింది చెయ్యి పార్టీ వాళ్ళ మీటింగు. సీఎం సార్ వస్తున్నాడని తెలవంగానే కారు పార్టీ వాళ్ళు పంచాయతీకి తయారైండ్రు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాక అల్చల్ చేసిండు. కానీ పోలీసు వాళ్ళు ముందుగానే అందరు నాగబట్టి లొల్లులు కాకుండా చూసిండ్రు. ఇక గాలి మోటార్ల శివుని పల్లెకు చేరుకున్న సీఎం సారు ముందుగాల ఇందిరా మహిళా శక్తి అక్కచెల్లెన్లు తీసుకొచ్చిన ఓటి సామాన్లు బట్టలు అన్ని తిరిగి చూసిండు. అక్కచెల్లెన్లతో మాట ముచ్చట చేసిండు. ఆపది సాపతి అడిగి తెలుసుకున్నాడు. 800 కోట్లు విలువ చేసే పనులకు శంకుబండలు బాతిచ్చిండు, రిబ్బన్లు కత్తిరిచ్చిండు. అటెనక పెద్ద మీటింగ్ లో మాట్లాడుకుంటా ఎగస్ పార్టీ వాళ్ళ మీద ఈయర మయ్యర ఎత్తిపోసిండు. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ ఇసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడి మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖర్ రావు గారు వీళ్ళని కాదు, నువ్వు రా. కాళేశ్వరం ప్రాజెక్టు కానుంచి సురువు చేస్తే సర్కారు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే ముచ్చట దాకా దేని మీదనన్నా పంచాయతీ పెట్టుకుందాం రాండ్రి అన్నట్టు పిలిచిండు ముఖ్యమంత్రి. అటు కారు పార్టీ వాళ్ళు కూడా మైకుల ముంగట్టుకొచ్చి గట్టిగానే చాపించిండ్రు. సీఎం సారు ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు సారు గరమైండు. పెద్ద పెద్ద మాటలు డైలాగులు ఇచ్చిపెట్టుంది. నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి, మదిరకు పోదామా, కొడంగల్కు పోదామా, సిద్దిపేటకు పోదామా, ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి. ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా. జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. కాదన్నట్టు వాళ్ళు సవాలు ఇసిరితే వీళ్ళు సవాలు ఇసురుతాన్రు, చర్చ పెడదామా అంటున్నారు. అటు జిల్లాల పొంటి దిష్టి బొమ్మలు గాలబెట్టుడు కూడా జోరుగానే నడిచింది. అన్యేమో గాని స్టేషన్ గనపూర్లో బయ్యలచ్చన్ అంటారు. ఇప్పుడే గింత రచ్చరచ్చ అయిందంటే ఓవేళ నిజంగానే గిట్ట బయ్యలచ్చన వస్తే మాత్రం లొల్లి చిన్నగా ఉండదు పోయినరే అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.